గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ మేజర్గా ఏంటిదంటే వివేక్ వెంకట స్వామి గారు ఒక మాట చెప్పడం జరిగిందండి. డిసెంబర్ వరకు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అదేవిధంగా ఏదైతే 3 years మళ్ళీ ఒక టర్ము ఏదైతే ఉన్నదో దానికి 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి మంత్రి వివేక్ వెంకట స్వామి గారు చెప్పడం జరిగింది. ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉన్నది. ఈ డిసెంబర్ వరకు అయితే 1,00,000 ఉద్యోగాలు అయితే సిద్ధంగా ఉన్నాయి. ఈ మొత్తం కూడా భర్తీ చేసే ప్రక్రియలోనే ఉన్నది. ఆల్రెడీ గవర్నమెంట్ కొన్ని వేకెన్సీస్ని కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి పంపించడం జరిగింది. సో ప్రక్రియ అనేది వేగవంతంగా జరుగుతుంది. ఏదైతే కమిటీ యొక్క రిపోర్ట్ ఉన్నదో ఆ కమిటీ యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వేయడం జరుగుతుంది. నిరుద్యోగులు మీరు బాధపడవకండి, ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వస్తాయి. ఈ 2 yearsలో మేము దాదాపు 60,000 వరకు ఉద్యోగాలు భర్తీ చేశాం. మరి డిసెంబర్ వరకు 1,00,000 వరకు భర్తీ చేస్తాం. మరో 3 yearsలో మరొక 1,00,000 వరకు భర్తీ చేస్తామనేసి మొత్తం 2,00,000 మేము చెప్పిన మాట ప్రకారం ఇస్తామనేసి మరి మీడియా ముందు వివేక్ వెంకటస్వామి గారు ఇక్కడ చెప్పడం జరిగింది మంత్రివర్యులు. అయితే ఇక్కడ ప్రజెంట్గా జరిగేటటువంటి సిచ్యువేషన్ ఏంటిదంటే ఇక్కడ చూడొచ్చు సార్, మనకు అటు తెలంగాణ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇద్దామనేసి ఒకవైపు, ఇంకొకటి ఏంటిదంటే సిలబస్ కమిటీ ప్లస్ ఇంకా 2 months వేసినటువంటి ఉద్యోగ ఖాళీల కమిటీ కూడా అది ఒక లేట్ అయింది. కాబట్టి ఇవన్నీ వచ్చే తరుణంలో మరి కొత్త నోటిఫికేషన్లు వేయచ్చు నవంబర్ నుంచి అనేసి అక్కడ కమిటీ చెప్తుంటే మరి కొత్తగా ఇంకా పొన్నం ప్రభాకర్ సార్ కూడా మేము మార్చి వరకు 1,00,000 వరకు ఉద్యోగాలు భర్తీ చేస్తాం అనేసి చెప్పడం జరిగింది. మొన్న క్యాబినెట్ మీటింగ్లో మొన్న ఏం జరిగింది చెప్పారంటే 1,00,000 వరకు భర్తీ చేస్తాం. ఇప్పుడు వివేక్ వెంకట స్వామి ఏం చెప్తున్నారు సార్ అంటే డిసెంబర్ వరకే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నారు. మరి అటు సీఎం సార్ ఏం చెప్తున్నారంటే మేము 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం అనేసి సార్ చెప్తున్నారు. ఇక వీళ్ళు ఎన్ని మాటలు చెప్తుంటే ఎవరి మాట వినాలో అర్థం కాక తెలంగాణలో నిరుద్యోగులు తీవ్రంగా వాళ్ళు మానసికంగా ఆందోళనలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ కనబడుతుంది. గతంలో డిప్యూటీ సీఎం అయినటువంటి మళ్ళీ బట్టి విక్రమార్క గారు ఏదైతే జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేశారో మొన్న 2వ తారీఖే దీనికి సంబంధించినటువంటి గడువు కూడా 1 year అయిపోయిన దాకా కూడా ఒక్క నోటిఫికేషన్ లేదండి. ఇంతటి మానసిక క్షోభతో అనుభవిస్తున్నట్టు అటు ఫైనాన్షియల్ పరంగా అటు ఏజ్ పరంగా అన్ని విధాలుగా నిరుద్యోగులు బాధపడుతుంటే ఇక్కడ ఒక్క నోటిఫికేషన్ కానీ విడుదల చేయట్లేదు. కానీ మాటలకే మాత్రం 1,00,000 ఉద్యోగాలు 40,000 ఉద్యోగాలు అని చెప్తున్నారు తప్ప ఒక్క నోటిఫికేషన్ అయితే తెలంగాణలో ఇప్పటి వరకు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత దాదాపుగా డిఎస్సీలు 5,000 వరకు చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు సార్, మనకు గ్రూప్ 1లో 60 ఉద్యోగాలు తప్ప ఇంకా ఒక్క ఉద్యోగాలు కూడా భర్తీ కాలేనటువంటి పరిస్థితిలో ఉన్నది సార్. మరి ఇంతటి శోభ అనుభవిస్తున్నారు సార్ నిరుద్యోగులు. ఖచ్చితంగా అయితే డిసెంబర్ వరకు అయినా సరే జనవరి వరకు అయినా సరే మేము గడువిస్తున్నాం. 1,00,000 ఉద్యోగాలు మీరు భర్తీ చేయాల్సిందే. ఇది నిరుద్యోగుల యొక్క ప్రధానమైన డిమాండ్. ఆగస్టు 15లోగా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలనేసి నిరుద్యోగుల తరపు నుంచి మేము చెప్పుకుంటున్నాం. మా యొక్క ఛానల్ యొక్క పూర్తి ఉద్దేశం ఏంటిదంటే నిరుద్యోగులు అన్యాయం చేయొద్దు, ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. ఏదైతే మీరు చెప్పినటువంటి యూత్ డిక్లరేషన్ హామీ ఉన్నదో ఆ హామీ అనుగుణంగా ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అనేసి మా ఛానల్ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ అండి. ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్.